అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరి సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన అశేషమైన కాపు సోదరులందరూ కూడా ఇక్కడ ఒక తీర్మానం చేయటమైనది. మరి ఈ రోజు వరకు మాకు కాపు కార్పొరేషన్ నిధులు విడుదల చేయలేదు. తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి మరి మాకు ఇస్తామన్న 3,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని, అదేవిధంగా రాజధానిలో మాకు 20 ఎకరాలు ల్యాండ్ కాపు స్కిల్ డెవలప్మెంట్ కమ్యూనిటీ హాల్ కోసం కానీ దేనికైనా కానీ ప్రకటించాలని ప్రభుత్వం, అలాగే తమాషా ప్రకారం రేపు రాబోవు మున్సిపల్ ఎలక్షన్ కానీ అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లో కూడా మాకు సీట్లు కేటాయించాలని ఈ యొక్క సభా వేదిక ద్వారా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు చింతలక్ష్మి అండి. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాపు చైతన్య రథం పిలుస్తుంది అనేటువంటి కార్యక్రమాన్ని బెజవాడ నడిబొడ్డున బందర్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా ఏదైతే కొంతమంది అవహేళన చేస్తూ ఉన్నారో వారందరికీ సమాధానం చెప్పే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆపాదించి కులం చుట్టూ తిప్పుతున్నటువంటి కుహానా రాజకీయ నాయకులకి సమాధానం చెప్పే విధంగా ఈరోజు అంగరంగ వైభవంగా సుమారు 1,500 మంది పైచిలకు ఈ కార్యక్రమానికి హాజరవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు 1,500 మంది అని స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, నేను ఎవరికి కూడా ఆహ్వానం అనేది పంపించలేదండి. కేవలం డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాన్నే ఆహ్వానంగా భావించి ఇంతమంది పెద్దలు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారే మాకు దిశానిర్దేశం చేయగలిగినటువంటి నాయకుడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపకులాలు అయినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఎందుకు చూడాలి అనుకుంటున్నారు అంటే, ఎన్నో రాజకీయాలు, ఎన్నో కుళ్ళు రాజకీయాలు చూసాం. కానీ స్వచ్ఛమైన మనసుతో మనలాంటి ఎంతో మంది కోసం వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయనకి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపకులాలను కలుపుకుంటూ ముందుకు రాబోయే రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాం అని చెప్పి అయితే నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు తోట భాస్కర్ రావు. ఈ కాపు చైతన్య రథం అనేది గ్రూపు పెట్టడానికి కారణం, మెయిన్ కారణం మా పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం కింద చూసుకోవాలని ముఖ్య కారణం అదేనండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాపులు విడిగా ఎలా ముద్రీకరిస్తున్నారంటే, రౌడీలుగా, గంజాయి బ్యాచ్ల కింద నానా రకాలుగా చిన్న జాతుల కింద చూపిస్తున్నారండి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడలో జరిగిన చిన్న సంఘటన అండి. ఒక సాయి కృష్ణ అనే అతను గంజాయి బ్యాచ్ అతను చంపేస్తే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారండి. కాపు జాతిలో పుట్టిన ముద్రగడ్డ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అతని ఇంటి పేరు కూడా రెడ్డి కింద మార్చుకున్న మనిషిని ముద్రగడ్డ గారిని హైదరాబాద్ హాస్పిటల్లో ఉంటే కనీసం వెళ్ళి చూడడానికి కూడా రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. కాపులందరూ కూడా ఏకతాటి మీద తీసుకొని రావాలని, మున్నూరు కాపు, తెల్లగా, బల్లిజ మొదలు అందరం కూడా ఒకే తాటి మీద తీసుకొని రావాలని కాపు చైతన్య రథం అనే సంస్థ మేము ఏర్పాటు చేశాం. ధన్యవాదాలు. అయ్యే విధంగా అన్ని వర్గాలతో విభేదాలు మరచి కలిసి మెలిసి నడుచుకోవాలని మా కాపు చైతన్య రథం సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగినది. ఇప్పుడిప్పుడే కాపులలో ఐకమత్యం వస్తున్నది. అలాగే మిగిలిన సామాజిక వర్గాలతో కాపు సామాజిక వర్గం మరింత కలిసిమెలిసి ఉండడం ఇటీవల చూస్తున్నాం. అందువల్ల కాపుల్లో వస్తున్న ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి, అలానే యావత్తు సమాజం కాపులను ఏవగించుకునేటట్లుగా వైసీపీ లాంటి పార్టీలు చేస్తున్న కుట్రలపై కాపులంతా అప్రమత్తమై ఉండాలని నిర్ణయించుకున్నాం. కుల చిచ్చుల కుట్రలలోనూ కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాలతో సోదర భావంతో కాపులు కలిసిమెలిసి అన్ని వర్గాల ప్రజలను కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ సోదర భావంతో మెలగాలని మా కాపు చైతన్య రథం సమావేశం చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. కాపు, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు తదితర కాపు వర్గాలు అంతా ఒక్కటిగా ఐకమత్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. రాయలసీమలో ఉన్న బలిజ సామాజిక వర్గానికి
జరుగుతున్న అన్యాయంపై కూడా చర్చించడం అయినది. ప్రభుత్వ అధికార ఫలాల్లో కానీ, రాజకీయ పార్టీలు ఇచ్చే పదవుల సీట్లలో కానీ కాపుల తదితరులతో పాటు మా బలిజ సోదరులకు కూడా సముచిత స్థానం కల్పించాలని మా కాపు చైతన్య రథం సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. ఇప్పుడు కాపు చైతన్య రథం మిగిలిన కులాలను కలుపుకుంటూ ముందుకు రావడానికి ప్రతి ఒక్కరూ కూడా సుముఖత వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఇదే వేదికగా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని కులం ఎత్తి తిట్టిస్తా ఉన్నారో, మీకు దమ్ముంటే కాపు కులం నుండి బొత్స సత్యనారాయణ గారిని గాని, వంగ గీత గారిని గాని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించగలరా? సిగ్గు లేకుండా నేనే కాపు, నా సర్టిఫికేట్ కాపు అని చెప్పి మెంటల్ సర్టిఫికేట్ చూపించుకున్నట్టు మీ యొక్క సర్టిఫికేట్ చూపించుకుంటా ఉన్నారు. అదే మేము మహిళని కనుక మేము ప్రకటించమంటే లింగ మార్పిడి చేసుకుని కూడా మీరు వస్తారా అని చెప్పి మేము వేదిక అడుగుతా ఉన్నాం. మాకు ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, ఎలాంటి కుటిల రాజకీయాలు చేయనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో అన్ని కులాలని కలుపుకుంటూ ముందుకెళ్ళబోతా ఉంది ఈ చైతన్య రథం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను కోనసీమ జిల్లా నుంచి వచ్చాను. నా పేరు కల్వకొండ తాతాజీ, అమలాపురం మాది. ఈరోజు విజయవాడలో కాపు చైతన్య రథం సమావేశానికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశంలో మరి కాపు సోదరులందరూ కూడా బలంగా మరి పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని, మరి కూటమి ప్రభుత్వంలో మాది కూడా భాగస్వామి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తరచూ 15 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆ రకమైన కాంబినేషన్లో ఈ కూటమి ప్రభుత్వం నడవాలి అని అంటే కంపల్సరిగా భాగస్వామ్యం మాది కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2029 ముందే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, మళ్ళీ 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా నడిచే విధానంలో ఈ కాంబినేషన్లో నడిస్తే మరి తిరిగిలేదు. ఈ కువ్వెత్తులేసే రాజకీయాలకి ఎక్కడ మరి తోవ దొరకదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదే దిశగా మరి ఏదైతే కూటమి ప్రభుత్వం కాపులకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వ హామీలన్నీ కూడా నెరవేర్చాలని, కాపుకి ఏదైతే సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానన్నారో కార్పొరేషన్కి, ఆ 3,000 కోట్లు 2 సంవత్సరాలకు 6,000 కోట్లు వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత చక్కటి అవకాశం మీడియా సోదరులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ముఖ్యమైన నేతలంతా కూడా ఈ సమావేశంలో ప్రధానమైన డిమాండ్ ఏదైతే కాపు బలిజ వర్గాలు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా ఆలోచన చేస్తా ఉన్నాయో ఆ స్థాయి నాయకుడు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సాక్షాత్తు మోడీ గారు మేరే పీచే పవన్ కళ్యాణ్ హై అనేది ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో చెప్పారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య సమస్య వస్తే వారిని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి వారిని పరామర్శించిన నేపథ్యం కూడా ఉంది. కాపుల యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని భారతదేశంలో పెంచిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారే అభ్యర్థిగా ప్రకటించాలని కూడా ఈ తీర్మానం ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకత్వానికి ఈ తీసుకున్న తీర్మానాల ప్రతులన్నింటినీ కూడా కూటమి నాయకత్వానికి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ వేదికగా జరిగినటువంటి కాపు చైతన్య రథం పేరుతోటి ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, తాజా రాజకీయ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి మూకుమ్మడిగా మద్దతు తెలియజేసేటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్రంలో తాజాగా జరిగినటువంటి కొన్ని రాజకీయ వ్యవహారాల్లో
కాపుల్లో చీలిక అనేటువంటి ఒక ప్రచారాన్ని విస్తృతంగా తీసుకెళ్ళి నానా యాగి చేస్తున్నారు. అటువంటి ఆటలు కుదరవు. కాపు సామాజిక వర్గం ఎప్పుడూ వన్ సైడ్గానే ఉంటుంది. గతంలో 1989లో చూశారు, అలానే మొన్న 2024లో చూశారు. కాపులు మొత్తం ఏకతాటి మీద నడిస్తే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపేటువంటి ఫలితాలు సాధ్యం. రాబోయేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరీ ప్రత్యేకించి దోపిడీకి గురైనటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి గత ప్రభుత్వ చేష్టలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడి అవసరం చాలా ఉంది. ఆయన్ని రక్షించుకోవాలి, ఆయనతో పాటు ముందుకు పోవాలి. చిన్న చిన్న అపప్రదలు ఏ ఉంటాయి, అవన్నీ మా కుటుంబం లాంటిది, మేము కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ ప్రతిపక్షాలు ఊహించినట్టుగా కాపులు చీలిపోవటం, వర్గాలు అవ్వటం, ముఠాలు అవ్వటం ఎవరు ఉండరు. కేవలం నాయకులు మాత్రమే ఉంటారు. వాళ్ళతో సాధారణ ప్రజానీకం మొత్తం కూడా ఒకటే వాయిస్, అదే పవన్ కళ్యాణ్. ఈరోజు పరిస్థితి ఏంటంటే సపోర్ట్ పవన్ కళ్యాణ్ టు సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కాన్సెప్ట్తో అందరూ ముందుకు పోవాలని చెప్పని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి కాపు సోదరుల సమక్షంలో తీర్మానం చేయడమైంది. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలుస్తామని, రాబోయే కాలంలో ఆయనకి సంపూర్ణమైన అన్నదానాలు అందిస్తామని నిర్ణయించడమైంది. నమస్కారం. ఈరోజు కాపు చైతన్య రథం అనే కార్యక్రమాన్ని ఒక ఆత్మీయ సమావేశంగా ఏర్పాటు చేయడం అనేది ఈరోజు కార్యక్రమం కాదు. ఇది 2014 నుంచి స్టార్ట్ చేసి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వచ్చి ఈరోజు విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు జాతికి సంబంధించిన అతిరథ మహారాజులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వైసీపీ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా ఎలా అయితే రాజకీయం కోసం ఒక 100 సంవత్సరాలు మేమే పరిపాలించాలనే ఆలోచనతో రాజకీయం చేసుకుంటూ వచ్చే సందర్భంగా మా కాపు జాతికి దిశానిర్దేశం లేని పరిస్థితి రంగా గారు చనిపోయిన తర్వాత, ఆ స్ఫూర్తితో గతంలో రాజులకు రారాజు కృష్ణదేవరాయలు గారు స్ఫూర్తితో రంగా గారి యొక్క ఆశయ సాధన, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయ సాధన వ్యక్తిగా ఈరోజు మాకు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక దిక్సూచిలాగా మాకు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా సీఎం అయ్యే వ్యక్తిగా మాకు అందరికి కూడా భావించాము. కులం అంతా కూడా ఆయన అంటే ఖచ్చితంగా ఉంటారు. ఆయన ఏ ఆలోచనతో అయితే కూటమి ప్రభుత్వాన్ని మోదీ గారు మెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయ సాధన కోసం రాబోయే రోజుల్లో కాపుల యొక్క ఆశయాజ్యోతి, ఆశయం కూడా కాపులు సీఎం కావాలనే కోరిక నెరవేర్చబోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే ఆలోచనతో బడుగు బలహీన వర్గాలని కలుపుకోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి రాబోయే రోజుల్లో సీఎంగా కావాలనే ఆలోచనతో మొన్న కూటమి ప్రభుత్వానికి ఏ రకంగా అయితే సపోర్ట్ చేసి అందరూ ఏకతాటిగా కూటమి ప్రభుత్వాన్ని రావడానికి పనిచేశారో, రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి అంటే ఉండి ఆయన ఆశయాలు, ఆయన ఆలోచన ప్రకారం రాష్ట్రంలో అంతా కూడా మొన్న జరిగిన దానికంటే కూడా ఎక్కువ కృషితో, ఎక్కువ రాబోయే దీంతో మేమంతా కూడా కలసకట్టుగా పోరాడతామని సభాముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. రోజు విజయవాడలో చైతన్య రథం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా స్వాగతం, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా చైతన్య రథం మిత్రులు
ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు, నేడు పవన్ కళ్యాణ్ గారు అనే ట్యాగ్ లైన్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సమాజంలో పనిచేసే సంఘ నాయకత్వం, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకులు అనేక మంది వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు కుల మతాలకు అతీతంగా పనిచేశారు. అదేవిధంగా వారు కోట్లాది మంది అభిమానుల్ని తెచ్చుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే బాటలో కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాపు కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలకు అతీతంగా కాపు కుటుంబ సభ్యులు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు కుటుంబ సభ్యులంతా కూడా మద్దతు తెలపాలి, వారిని కాపాడుకోవాలి. జనసేన పార్టీ అనేది కులాలకు అతీతంగా స్థాపించిన వారు, కులాలకు అతీతంగా పనిచేస్తున్న వారు మా కుటుంబ సభ్యులు, కాపు కుటుంబ సభ్యులు. కాపు కుటుంబ సభ్యుడిగా సోదరుని కాపాడుకోవాల్సిన బాధ్యత కాపు సంఘాల మీద, కాపు నాయకుల మీద, బలిజ నాయకుల మీద ఉంది. కాబట్టి వారిని తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారిని కాపు కుటుంబ సభ్యుడిగా తప్పనిసరిగా మేము కాపాడుకుంటాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపుల యొక్క సమస్యల మీద చర్చించడం జరిగింది. అమరావతి వేదికగా మా విద్యార్థుల సహాయార్థం 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యులంతాగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలని, వారి వెంట ప్రయాణం చేయాలని ఈ వేదికలో తీర్మానం చేయటం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కులాలకి మతాలకి అతీతంగా జనసేన స్థాపించి ముందుకు వెళ్తున్నా వారు మా కుటుంబ సభ్యుడిగా వారి నాయకత్వాన్ని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాపు, బలిజ, తెలగ వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ ఉంది. కాబట్టి వారిని కాపాడుకుంటామనేది ఈ సందర్భంగా అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయటమైనది.